రెండు సూపర్ ఓవర్ల మ్యాచ్లు అంటే మాటల్లో వర్ణించడం అసాధ్యం. రెండుసార్లు స్కోర్ సమం అయ్యాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 187 పరుగుల వద్ద స్కోర్ సమం కాగా అది సూపర్ ఓవర్కు దారితీసింది. అక్కడ స్కోర్ సమమే అయింది. దీంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. అందులో కూడా సిక్సర్ల వర్షం కురిసింది. తొలుత బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభంలోనే చెలరేగింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల దూకుడు ప్రదర్శనతో దాన్ని కొనసాగించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ ఎయిడెన్ మార్గ్రమ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆ జట్టు వెనుదిరిగి చూడలేదు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, టాప్ ఆర్డర్ బ్యాటర్లు రియానీ రికెల్టన్ దుమ్ము దులిపాడు. డికాక్ 49 బంతుల్లో 3 సిక్స్లు, 5 ఫోర్లు, 59 పరుగులు చేసి రికెల్ట్ 28 బంతుల్లో 4 సిక్స్లు, 5 ఫోర్లతో 61 చెలరేగాడు. వీరిద్దరూ అవుట్ అయ్యాక ఆ స్థాయిలో ఎవరూ ఆడలేకపోయారు. బ్రేవిస్ 23, డేవిడ్ మిల్లర్ 20, స్టబ్స్ 1, మార్క్ జేసన్ 16 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ కూడా తడబడింది. ఓపెనర్ రహముల్లా గుర్బాజ్ ఒక్కడే పోరాడాడు. 42 బంతుల్లో 7 సిక్స్లు, 4 ఫోర్లతో 84 పరుగులు బాదాడు. చివరి ఓవర్లో హై డ్రామా చోటు చేసుకుంది. గెలవడానికి 13 పరుగులు చేయాల్సిన దశలో చివరి ఓవర్ను వేసిన రబాడా ఒత్తిడికి గురయ్యాడు. తొలి 2 బంతులకు వైడ్ వేశాడు. దీంతో 2 అదనపు పరుగులు బంతులు లభించాయి. రెండో బంతిని నూర్ 6గా మలిచాడు. 4వ బంతికి 1 నోబాల్, 2 పరుగులు లభించాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ గెలుపు ఖాయమనుకుంటుండగా రబాడా మెరుపు వేగంతో చేసిన రనౌట్కు నూర్ అహ్మద్ రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్ సమమైంది. ఇది సూపర్ ఓవర్కు దారితీసింది. ఇంగిడి సూపర్ ఓవర్ వేశాడు. అజ్మతుల్లా తొలి బంతిని బౌండరీ, రెండో బంతికి 6 సాధించాడు. 5వ బంతిని కూడా బౌండరీ దాటంతో సూపర్ ఓవర్లో మొత్తం 17 పరుగులు లభించాయి. ఆఫ్ఘనిస్తాన్కు గెలవడానికి 18 పరుగులు చేయాల్సిన దశలో మిల్లర్, బ్రేవిస్ బ్యాటింగ్కు దిగారు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీశాడు. రెండో బంతిని బ్రేవిస్ 6గా మలిచాడు. కానీ ఆ తర్వాత బంతికి అవుట్ అయ్యాడు. అతని స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టబ్స్ 4వ బంతిని బౌండరీకి తరలించాడు. అయితే 5వ బంతి యార్కర్ పట్టడంతో పరుగులేవి రాలేదు. 6వ బంతిని స్టబ్స్ 6 బాదాడు. దీంతో 17 పరుగులు వచ్చాయి. స్కోర్ మళ్లీ సమమైంది. దీంతో మరో సూపర్ ఓవర్ వేయాల్సి వచ్చింది. ఈసారి దక్షిణాఫ్రికా బ్యాటింగ్కు దిగింది. అజ్మతుల్లా బౌలింగ్ వేశాడు. తొలి బంతిని స్టబ్స్ 6 బాదాడు. 2, 3 బంతులు 3 పరుగులు వచ్చాయి. 4వ బంతిని ఈసారి మిల్లర్ 6 కొట్టాడు. దీంతో 4 బంతులకే 15 పరుగులు వచ్చాయి. 5వ బంతిని మిల్లర్ మళ్లీ ఫెన్సింగ్ దాటించడంతో స్కోర్ 21కి చేరింది. చివరి బంతికి 2 పరుగులు తీశాడు మిల్లర్. దీంతో ఆఫ్ఘనిస్తాన్ గెలవడానికి 24 పరుగులు అవసరమయ్యాయి. కేశవ్ మహారాజ్ ఈసారి బంతి అందుకున్నాడు. తొలి బంతికి పరుగులేవి రాలేదు. రెండవ బంతికి మహమ్మద్ నబీ అవుట్ అయ్యాడు. మహారాజ్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్థానంలో బ్యాటింగ్ దిగిన గుర్బాజ్ 3, 4, 5 బంతులను 6గా మలిచాడు. చివరి బంతిని వైడ్గా వేశాడు మహారాజ్. దీంతో 1 పరుగు, ఓ బంతి ఎక్స్ట్రా వచ్చాయి. 6వ బంతికి గుర్బాజ్ అవుట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్కు 19 పరుగుల వద్ద తెరపడింది.